మనకు నష్టం కలుగు చేసే దాన్ని మనం ఏం చేయాలి? పాడు చేయాలి. చేస్తున్నామా? నీకు నష్టం తెచ్చే దాన్ని, నీ సమయాన్ని అంతా దొంగిలించే దాన్ని ఎత్తి రోడ్డు మీద పడేయాలి. పడేస్తావా? నువ్వు దాన్నే విగ్రహం లాగా ముందు పెట్టుకుంటావు, అంతే. దాని ముందే కూర్చుంటావు గంటలు గంటలు. ఇక పని ఉండదు, పాట ఉండదు, ఇక అంతే. దానిలో నుండి వచ్చే మురికంతా కూడా ఎక్కడ పెరిగిపోద్ది? హృదయంలో. జాగ్రత్త. ఎలాగా నష్టపరుచుకుంటున్నావో నీ జీవితాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవిత దినాల్ని ఎలాగా గడుపుచున్నావో పరిశీలన చేయి. నిన్నేది నష్టపరుస్తుందో దాన్ని ఏం చేయాలి? పాడు చేయాలి. నా మాట కాదు, దేవుని మాట. పాడు చేయటానికి ఇష్టం పడుతుందా? ఎంత విలువ అనుకుంటున్నా, ఎంత పెట్టి కొనుక్కొచ్చుకున్నాను అనుకుంటున్నా, నీ జీవితాన్ని పాడు చేసేటటువంటి దానికి నువ్వు విలువిస్తావా? నీ బ్రతుకును ప్రయోజనము లేకుండా అలానంత దొంగిలించే దానికి విలువిస్తున్నావా? జాగ్రత్త. దేనికి విలువిస్తున్నావు? నీ బ్రతుకులో, నీ జీవితంలో.